రీసెంట్ గా దుబాయ్ లో బాక్సింగ్ జరిగింది. అమెరికాకి చెందిన బాక్సర్ యాంథోనీ టైలర్ అనే వ్యక్తి మన దేశం కోసం తప్పుగా మాట్లాడడం, మళ్ళీ మన ప్రజల కోసం కించపరచడం, మన ఆటని బాక్సింగ్ కూడా కించపరచడం జరిగింది. ఇదంతా చూసిన నిరాజ్ గోయత్ ఊరుకుంటాడా? అమెరికా వాళ్ళ మాటలు కాదు, మన ఆడి చూపిద్దామని చెప్పేసి ఇండియన్ అయి దేశం కోసం ఆడబోతున్న నిరాజ్ గోయత్ ఆ క్షణం ఎలా ఉంటుంది? నిరాజ్ గోయత్ బాక్సింగ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఏ విధంగా ఆడాడో తెలుసా? ఒక్కసారి ఆ వీడియో చూడండి. About India, he said like Indian smells like curry, so he's a very wrong. I just want to show that kind of people. I just want to say, don't underestimate Indians. मैंने बोला था इंडिया खराब बात है. India has never produced a world boxer because they suck. Every boxer from India sucks. Bharat Mata ki! Bharat Mata ki! My language is not English. I'm from India. My national language is Hindi. గెలుపు ఓటములు అనేవి సహజం. ఆ అమెరికా బాక్సర్ యాంథోనీ ఒక దేశం కోసం, ఒక మనిషి కోసం తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నిరాజ్ గోయత్ ఒక్క విషయంలో నాకు చాలా బాగా నచ్చాడు. బాక్సింగ్ లో విన్ అయిన తర్వాత నిరాజ్ గోయత్ నా మాతృభాషలోనే మాట్లాడతా, ఇండియన్స్ అంటే తక్కువ కాదు, గెలిచి చూపిస్తారు, బాక్సింగ్ లో వాళ్ళకంటూ పేరుంటుందని గొప్పగా చెప్పడం అనేది చాలా అద్భుతం. అందులో మాత్రం నాకు చాలా బాగా నచ్చాడు. జై హింద్, జై శ్రీరామ్.